శైవక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి సోమనాథ క్షేత్రాలయంలో శివరాత్రి వైభవం పురస్కరించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. వివిధ జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పాలకుర్తి సోమనాథ క్షేత్రాలయానికి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను పూజారి వేదగిరి శ్యామశర్మ కొద్దిసేపు మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ చండికా సోమేశ్వరాభ్యాం నమః. శ్రీ పాలకుర్తి క్షేత్రం చండికా సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఇరువురు కూడా స్వయంగా వెలిసినారు. ఇక్కడ సప్తమహర్షులందరూ కూడా తపస్సు చేయగా స్వామి యోగలింగంగా సోమేశ్వర స్వామిగా పక్క గుహలో నామాలంకారంగా నరసింహస్వామి వెలిసినారు. భక్తుల పొంగు బంగారమై ఇక్కడ వెలిసి ఉన్నారు. స్వామి ఏ కోరిక కోరుకున్నా కూడా అభిషేకం చేతనే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి స్వామి స్వయంభూలింగము. అలాగే భోలాశంకరుడు. ఈ ప్రాంతమంతా కూడా భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తుండేవారు. అప్పుడు ఒక ముసలావిడ చేస్తూ సొమ్మసిల్లిపోతే స్వామివారి కళలో సాక్షాత్కరించి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, తెల్లారి నా దగ్గర నుంచే నీకు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ మగనాడు ప్రాతకాలం అందే ఆ ముసలావిడ పైకి వచ్చి చూసేసరికి ఒకటే ఉండకుండా రెండుగా చీలింది. స్వామివారి చుట్టూ ప్రదక్షిణ మార్గం ఏర్పడింది. విధంగా స్వామివారి యొక్క మహత్యం చేతనే అది కూడా ఏర్పడింది. కాబట్టి అంతటి మహత్తర కార్యాన్ని కూడా సులభతరం చేసినటువంటి స్వామి కాబట్టి ఏ కోరుకున్నా కూడా ఆ కోరికలన్నీ కూడా ఈడేర్చే స్వామి కాబట్టి ఆ యొక్క భోలాశంకరుడు శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కోలాహలంగా భక్తుల యొక్క శివనామ స్మరణతో అభిషేకాలన్నది కూడా జరుగుతున్నాయి. సాయంకాలం వేళలో 8 గంటలకు అంగరంగ వైభవంగా దివ్యలీల కళ్యాణ మహోత్సవం కూడా స్వామివారికి నిర్వహించబడుతుంది. శుభం మంగళం మహత్. సత్యశివసుందరుడు నిత్య గంగాధరుడు అన్న రీతిలో శివనామంతో ఈ ఆలయం అంతా మారుమోగుతుంది. శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఈ సోమనాథ క్షేత్ర మహర్షి ఆలయం అంతా ఇంత కాదు. పాలకుర్తి నుంచి గాంధీబాబు, మీడియా గాంధీ న్యూస్ ఛానల్, పాలకుర్తి.